టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన బాలకృష్ణ ఆయన తాజా రాజకీయాలపై చర్చించారు. బాలయ్యతో పాటు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన వారిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. కాగా బాలకృష్ణ రేవంత్ మధ్య సమావేశంలో ఏపీ రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో పోలీసుల తీరుపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదన్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల్వాయి గేట్లో విధ్వంసం జరిగితే పోలీసులకు పట్టలేదని విమర్శించారు. ఈవీఎంను ధ్వంసం చేస్తే 13నే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. డీజీపీకి అందిన సిట్ నివేదికలో ఎక్కడా పిన్నెల్లి ప్రస్తావనే లేదని చెప్పారు. లోకేష్ ట్వీట్ చేస్తే ఈసీ చర్యలకు ఆదేశిస్తుందని నిలదీశారు. వ్యక్తి ఒక రాజకీయ నాయకురాలు బరితెగించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రాష్ట్ర ఎన్నికల మొత్తాన్ని ఒంటి చేతి మీద నడుపుతున్నటువంటి ఒక అధికారికి నిష్పక్షపాతంగా ఏ రాజకీయ పార్టీకి ఆఖరికి అధికార పార్టీకి కూడా వెంట్రుక వాసి కూడా ఒరగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వర్తించాల్సినటువంటి ఎన్నికల వ్యవస్థ ఒక రాజకీయ నాయకురాలు ఒక పిటిషన్ బరితెగించి పిటిషన్ ఇస్తే ఫలానా అధికారి ఇంటి చివర రెడ్డి ఉంది, ఫలానా అధికారి రెడ్డి ఉంది, ఫలానా అధికారి బ్రాహ్మణైనప్పటికీ అతని భార్య రెడ్లు, అతని చెల్లి రెడ్లను చేసుకుంది, లేదా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలతో దుర్మార్గమైనటువంటి తప్పుడు పిటిషన్ ఒకటి ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా చర్యలు తీసుకుని అధికారులను మార్చి ఇంకా బరితెగింపు ఏంటంటే ఈ అధికారిని తీసి ఫలానా అధికారిని ఏమంటే ఆ అధికారిని వేసి వాళ్ళ రాష్ట్రంలో మరీ ప్రత్యేకించి పలనాడు ప్రాంతం, అనంతపురం ప్రాంతం, అలాగే చిత్తూరు ప్రాంతం, తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్తూరులో పోలీసు యంత్రాంగం జరిగినటువంటి తీరు చూస్తుంటే అంటే ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో సహా పీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని బలంగా ఎవరెవరైతే ఏర్పాటు చేస్తున్నారో ఎవరెవరైతే రాజకీయంగా ప్రజల్లో బలమైనటువంటి పునాదిని వేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఓడించటమే వాళ్ళని సాధించటమే ధ్యేయంగా ఇవాళ మనందరం కూడా పోలీసు యంత్రాంగం ఈ 3 జిల్లాల్లో మనం చూస్తున్నాం. ఈ రోజు ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే ఒక కంటికేమో కాటుకు పెడతారు, మరొక కంట్లోనేమో కారం పోస్తారు. ఇది పోలీసు వ్యవస్థ. ఈ రకమైనటువంటి అధికారుల బరితెగింపు మనం చూస్తున్నాం. ఈ పల్నాడంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా, మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా? అసలు పోలీసు సినిమాల్లో చూపించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే 13వ తారీఖున పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊర్లో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ. ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు, అది అందరికీ తెలిసిన సత్యం. దానికోసం అని చెప్పని ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించిన అయ్యా